రాష్ట్రంలో నూతన పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని అలాగే తక్షణమే ఐఆర్ ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా శాఖ చైర్మన్ పినంక మధుసూదన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలులోని రెవెన్యూ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిఏపీఆర్సీ ఎస్ఎల్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు గత ప్రభుత్వం తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ను వెంటనే పునరుద్ధరించాలని, వారి బకాయిలను పే స్లిప్లలో చూపించాలని కూడా సూచించారు. మహిళా ఉద్యోగులకు కేంద్ర నిబంధనల ప్రకారం 2 సంవత్సరాల చైల్డ్ కేర్ సెలవులను రాష్ట్రంలోని అమలు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుందని పిన్నిక మధుసూదన్ రావు హెచ్చరించారు. కూడా మరి ఉద్యమానికి సిద్ధం కావాలని ఉద్యోగులందరూ భావిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో మా రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, మా సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు గారు మరియు మా రాష్ట్ర విభాగం ఏపీజేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు మేము మరి ఈసీ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగులందరూ కూడా మరి బాగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం, ప్రధానంగా ఇప్పటికీ 12వ పీఆర్సీ కమిషన్ నియమించలేదు. మేమంతా కూడా 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఐఆర్ను వెంటనే ప్రకటించాలి. అలాగే డిఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు కల్పించాలి. అదేవిధంగా పెన్షనర్లకు ఇప్పటికే మరి గత ప్రభుత్వం తగ్గించిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఇలాంటి డిమాండ్లన్నిటితో మేము ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మరి రెగ్యులర్ చేయాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. సరెండర్ లీవ్లు ఇప్పటిదాకా ఇవ్వలేదు, మరి గత 5 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా మాకు క్లియర్ చేయాలి. పెండింగ్ డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలి. కాబట్టి ఉద్యోగులు రావాల్సిన బకాయిలను పే స్లిప్లో చూపించాలి. ఇవి మా ప్రధాన డిమాండ్లు. మా రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మరి మేము తదుపరి కార్యాచరణ ప్రకటించబోతున్నాం. మరి ఈరోజు ప్రతి జిల్లాలో ఈసీ మీటింగ్ ఏర్పరచుకున్నాం, ఏపీజేఏసీ అమరావతి. అదేవిధంగా ప్రెస్ నోట్ ఇస్తున్నాం. తర్వాత మరి జిల్లాలో వివిధ డివిజన్లకు వెళ్తాం, ఉద్యమ కార్యాచరణ చేస్తాం. అందరినీ కూడా ఉద్యమ ఉన్ముఖులను చేయబోతున్నామని చెప్పి